నువ్వు చెప్పినట్టే చేశానమ్మా. నిహారికని తన రూమ్కి పంపించేశాను. వాళ్ళిద్దరి భవిష్యత్తు గురించి ఆలోచించి నువ్వెంతో పద్ధతిగా చెప్పావు. మన ఇంటి గౌరవం ప్రతిష్ట గురించి ఎవరైనా చెడుగా మాట్లాడుకుంటారనే భయం నాకు ఉంటుంది కదా అత్తయ్య. పెళ్లికి ముందు ఇద్దరు ఒకే గదిలో ఉండడం వారికి కుటుంబానికి శ్రేయస్కరం కాదు. నేను చెప్తే బాగోదని మీతో చెప్పించాను. నువ్వు చెప్పినట్టు చేయడం మంచి పనయింది. ఇంక మీరు వెళ్ళి నిద్రపోండి అత్తయ్య. సరేనమ్మా. తాళి లేకపోయినా మీ పెళ్ళైనట్టు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది కదా అవని. మన మ్యారేజ్ సర్టిఫికేట్ కనిపించట్లేదా? శ్రీకర్ నీకు కట్టిన తాళైనా అందరి ముందు అనుమానాల పాలై అవమానాల పాలై ఓడిపోతుందేమో కానీ పెళ్లికి సంబంధించిన సర్టిఫికేట్ మాత్రం ఓడిపోదు. అదే నీకు శ్రీరామ రక్ష. ఇన్ని రోజులు నీ దగ్గర ఒక విషయం దాచానక్క. ఏంటది? గత కొద్ది కాలంగా ఆ సర్టిఫికెట్ మాకు కనిపించడం లేదు. ఏంటి? ఎలా మిస్ అయిందో తెలియడం లేదు. తాళి లేదు, సర్టిఫికెట్ లేదు, శ్రీకర్కి గతము గుర్తులేదు. అసలు ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? రేపు నువ్వు ఎలా పోరాడగలుగుతావు? నీ సమస్యకు పరిష్కారం ఏంటి? బావకు గతం గుర్తుకు రావడమే నా సమస్యకు పరిష్కారం అక్క. 6వ తారీఖు లోపు శ్రీకర్కి గతం గుర్తుకు రాకపోతే నీ కళ్ళ ముందే నిహారికకి తాళి కడతాడు. జేజమ్మల దిగొస్తుంది. ఏం చెప్తుందో ఏమో. పంపిద్దామత్తయ్య అంటూ చాలా సింపుల్ గా అనేస్తున్నావు. మావయ్య ఏ కండిషన్ లో ఉన్నాడో కనిపించట్లేదా? కళ్ళు పోయాయా? నేనేదన్నా అంటే ఆలోచించి అంటాను. నీలాగా వయసుకు మించి మాట్లాడను. అవతలికి వెళ్ళి ఆడుకో. అంటే నేను బ్రెయిన్ లేనిదాన్నా నీ అర్థం? నువ్వు ఫ్లోలో నిజాలు చెప్పేకమ్మా. నువ్వు నోర్మి. ఆపండి మీ గోల. ఏదో ఆలోచించే మాట్లాడతానన్నావు కదా, ఏంటది? అవని గురించి తెలిసి కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం మనది బుద్ధి తక్కువ. ముందు తను ఏం చెప్తుందో చెప్పనివ్వండి. మావయ్య, గతంలో నేను బావ వర్క్ చేసిన ఆఫీసులోనే వర్క్ చేశాను. అక్కడ వర్క్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను బావకి సాయంగా ఉంటాను. అప్పుడు ఆఫీస్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సీక్రెట్ కోడ్స్ అంటున్నారు, వాటికి నువ్వెలా హెల్ప్ చేయగలుగుతావు? అలా అని బావని ఇంట్లోనే ఉంచుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందా? డాక్టర్ ప్రయత్నం డాక్టర్ చేయాలి, మన ప్రయత్నం మనం చేయాలి. అత్తయ్య, పరిసరాలు మారితే గతం గుర్తుకు రావచ్చు కూడా. గతంలో పనిచేసిన ప్రదేశాల ప్రభావం అలా ఉంటుంది. అక్కడ సడన్ గా గతం గుర్తుకొచ్చిందంటే మనకు మేలు జరిగినట్టే కదా. అవని గారు చెప్పింది నిజమండి. కొన్నిసార్లు లక్కీగా అలా జరిగే అవకాశం లేకపోలేదు. అవని గారు మా దగ్గర ఇంతకుముందు వర్క్ చేశారు కాబట్టి అవని గారి మీద మాకు నమ్మకం ఉంది. అవని గారి క్యాపబిలిటీ గురించి మాకు తెలుసు. మావయ్య, బావ నడవలేని మనిషి కాదు. ఇంట్లోనే ఉంచేయకుండా కాస్త చేంజ్ ఓవర్ ఉంటే బాగుంటుంది. నా మాట వినండి ప్లీజ్. గతం గుర్తుకొస్తే అవనికి ప్లస్, గతం గుర్తు రాకపోతే నాకు ప్లస్. బావ వర్క్ చేసిన ప్రతి ప్రాజెక్టు గురించి నాకు తెలుసు.
నాకైతే అస్సలు ఇష్టం లేదు. మాకు కూడా. మన మనిషికి బాలేదని మనం ఎలా బాధపడుతున్నామో శ్రీకర్ బావని నమ్ముకుని కోట్లు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ వాళ్ళు కూడా అలాగే బాధపడతారు. అందుకే నేను దగ్గరుండి శ్రీకర్ బావకి చెడ్డ పేరు రాకుండా చూసుకుంటాను. అవని గారు శ్రీకర్ గారితో వర్క్ చేయించగలరనే నమ్మకం మాకుంది. దయచేసి ఇద్దరిని రేపు పంపి. ఇదంతా నీ ప్లానా? అబ్బబ్బబ్బా, ఏం బ్రెయిన్ అవని నీది! నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. నీ పనిలో నువ్వున్నావు, నా పనిలో నేనున్నాను. సభాష్ అవని. నువ్వు ఎంతసేపు శ్రీకర్ బావతో నీకు పెళ్ళైపోతే చాలు అని అనుకుంటున్నావే గాని బావ గతాన్ని కోల్పోయాడే అన్న బాధ నీలో లేదు. ఎందుకంటే గతం నుంచి బయటకు రాకపోతే అవని అనే దాన్ని శాశ్వతంగా మర్చిపోతాడనే నీ స్వార్థం. నువ్వు మాత్రం తక్కువ. నువ్వు కూడా నీ స్వార్థం కోసమే కదా తెగ ప్రయత్నాలు చేస్తున్నావు. నేను నీలాంటి దాన్ని కాదు. నేను భార్యనన్నా నిజం రేపటి రోజున ఏదో రకంగా తెలుస్తుంది. అది వదిలే. బావైతే మామూలు మనిషిగా మారాలి కదా. నువ్వు చాలా ఆదర్శవంతురాలిలా మాట్లాడుతున్నావు. ఎదుటి వారిని స్వార్థపరులను చేసేస్తావు. చెడు ఆలోచనలతో ఉన్నవారు మంచిని ఎప్పుడూ గ్రహించలేరు. బావ గత మర్చిపోయాడని అడ్వాంటేజ్ తీసుకుందామనుకున్నావు. నీ వెనక తిప్పుకుందామనుకున్నావు. గదిలో కూడా తీసుకెళ్లిపోయావు. నీకంటే నీచంగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? శ్రీకర్ గారు నాకు కాబోయే భర్త, అందులో తప్పే ఉంది. సిగ్గుమాలిన మాటలు మాట్లాడుకో. బావ నా మెడలో తాళి కట్టిన విషయం నీకు తెలియక ముందు ఈ మాటన్నా ఓ అర్థం ఉంటుంది. ఇప్పుడు ఎలా అనగలుగుతున్నావు? చిచ్చి, నేను ఎప్పుడైనా ఇదే మాట అంటాను. శ్రీకర్ ఎప్పటికీ నా వాడనే అంటాను. నోరు ముయ్యవే గాడిదా. నన్ను గాడిదంటావా? నిన్ను నువ్వు చేసే పనికి నిన్ను ఏమన్నా తక్కువే. ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను. శ్రీకర్ బావని నీ కొంగున కట్టుకుని తిరుగుదామని కలలు గంటున్నావేమో. నీకంత అవకాశం ఇవ్వను. నువ్విచ్చేదేంటి? ఆ అవకాశం నేనే క్రియేట్ చేసుకుంటాను. ఆ అవకాశం నాకే ఎక్కువ ఉంది. పిచ్చిదనా, ఇంత జరుగుతున్నా నీకు అసలు పాయింట్ రీచ్ కాలేదన్నమాట. అలాగే పల్లెటూరులోని చాలా ఫంక్షన్స్ కి కూడా నన్ను తీసుకుని వెళ్లారు. ఎక్కడైనా నేను అభ్యంతరం చెప్పానా? లేదే. మరి అవని ఎందుకు ఇంత చేస్తుంది? సందర్భం వచ్చింది కాబట్టి మీకింకో విషయం చెప్పాలి. శ్రీకర్ గారు నాకు కాబోయే భర్త అని తెలిసి కూడా శ్రీకర్ గారు అవని రూంలోకి వెళ్ళినప్పుడు అవని అభ్యంతరం చెప్పలేదెందుకు? శ్రీకర్ గారు వేరు, వికాస్ వేరు. ఎలా వేరవుతారు? తేడా ఏంటో చెప్పు. శ్రీకర్ గారు మన ఇంటి మనిషి, వికాస్ బయటవాడు. మనింటోడైతే ఎలా పడితే అలా తిరగచ్చా? నేనేం తిరిగాను? శ్రీకర్ గారు నీ భర్త అయినట్టు తెగ తిరిగావు. మాకు తెలీదా? మేము చూడలేదా? అబ్బో, ఆ విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం ఎందుకులే. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు ఉంటుంది. అప్పుడు అవని చేసింది తప్పు కాకపోతే ఇప్పుడు విక్కీ చేసింది కూడా తప్పు కాదు. మీరిన్ని మాటలు అంటున్నారు గాని అసలు పైన రూమ్లో అవని నా గురించి ఏముందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఏమంది? నాతో చాలా ప్రేమగా మాట్లాడింది. మీరు నన్ను దగ్గరికి తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పింది.
మీకు నా మీదున్న ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కూడా చెప్పింది. వికాస్ ని చూడకుండా శ్రీకర్ ని ఊహించుకొని అన్నట్టుంది. ఇప్పుడు బాగా ఇరుక్కుంది. నిజంగానే అందా లేక మీరు ఊహించుకుంటున్నారా? మనిషి ఎదురుగానే ఉంది కదా, నా మాట అబద్ధమైతే మీరే అడగండి. వికాస్ చెప్పింది నిజమేనా? మీ ఇద్దరి మధ్య అంత రొమాన్స్ జరిగిందా? ఇట్స్ వండర్ యునో. అవని, వికాస్ చెప్పింది నిజమేనా? నువ్వలా మాట్లాడావా? థ్యాంక్స్ బ్రో, నీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఇలాగే ఉండాలి. అవని లాంటి అమ్మాయి దొరకడం నీ అదృష్టం. యా వేదవతి గారు, తొందరగా మా పెళ్లి గురించి ఆలోచించండి. నా ప్రవర్తన మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి. ముహూర్తాలు పెట్టించే వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి బాబు. సరే అండి, ఇక నేను బయలుదేరతాను. బాయ్ అవని. బాయ్, ఐ లవ్ యూ. బాయ్ బాయ్ బాయ్. ఇక అందరూ వెళ్ళండి. అవని, ఆఫీస్ కి ఇలా టీ షర్ట్ తో వెళ్లేవాడివి కాదు. మరి ఫార్మల్స్ లో వెళ్లేవాడివి. అవునా? బట్టలు తీసుకుని వస్తాను, ఉండు. అవని డామినేషన్ తట్టుకోలేకపోతున్నాను. అలా అని ఈ క్షణం ముందుకి అడుగు వేసి అడ్డుపడలేను. ఎందుకంటే నిన్న ఆఫీస్ మేనేజర్స్ వచ్చినప్పుడే అందరినీ ఒప్పించేసింది. బావా, ఈ షర్ట్ ఈ ప్యాంటు వేసుకో, ఇన్ షర్ట్ చేసుకో. ఇదిగో. సరే అవని, నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను, నువ్వు బయటికి వెళ్ళు. పర్లేదు బావా. ఏంటి? అదే బావా, నేను ఇటు తిరుగుంటాను, నువ్వు తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకో. ఎందుకలా? నాకు ఇబ్బందిగా ఉంటుంది, నువ్వు వెళ్ళు. నేను చీర మార్చుకున్నప్పుడు నువ్వు రూమ్ లో లేవా ఏంటి? ఏమన్నావు? ఏం లేదు బాబా, ఏం లేదు. చీర అనేదో అన్నావు. చెప్పవని. ఏదైనా పని చేసే ముందు 1కి 4 సార్లు చూసుకోవాలి. పోయిన సంవత్సరం పంచాంగం పట్టుకొచ్చి తెగ బిల్డప్లు ఇచ్చారు. లేక లేక నీ మాట విన్నాం చూడు, మా అది బుద్ధి తక్కువ. నువ్వు అతి చేస్తున్నప్పుడే ఏదో తేడా అనిపించింది. పంచాంగము లేదు, పంచ మీద అంచు లేదు, నువ్వు మామూలుడివి కాదు. కొందరు కొన్ని ఆపాలి అని చూస్తారు, అంత మాత్రాన ఆగవు. ఈరోజు చాలా మంచి రోజు అత్తయ్య, మీరేం కంగారు పడకండి. ఇక మేం బయలుదేరతాం. ఇలా మిస్ అయిపోతారని అనుకోలేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? బావా జాగ్రత్తమ్మా. సరే అత్తయ్య. బాయ్ నిహారిక, వెళ్ళొస్తాము. బావా, నిహారికకి బాయ్ చెప్పు. బాయ్ నిహారిక.
పంచాంగం పెద్దిరాజన్నయ్య ప్లాను, తుమ్ము నిహారిక ప్లాన్. బయటికి వెళ్ళేటప్పుడు తుమ్మితే పిల్లి ఎదురొచ్చినంత అరిష్టం. అవునవును, పంచాంగం చెప్పింది. తుమ్మినప్పుడు బయలుదేరడం మంచిది కాదని మీకు కూడా తెలుసు కదా అత్తయ్య. ఏంటో ఈ రోజు మీరు బయలుదేరిన శకునం బావున్నట్టు లేదు. ఆగిపోండి తమ్ముడు. నిహారిక తీసుకో. ఏంటి? జలుబు చేసిందన్నావు కదా, ఈ పెయిన్ బాంబ్ రాసుకో, తొందరగా రిలీఫ్ ఇస్తుంది. మంచి టైంలోనే తెచ్చాను కదా. మామూలు టైం కాదమ్మా. నా కూతురు తండ్రి కంటే మేధావని మరోసారి నిరూపించావు. హ్యాపీ డాటర్స్ డే కావ్య. ఈ రోజు డాటర్స్ డే కాదు కదా నాన్న. అయినా ఎందుకో చెప్పాలనిపించిందమ్మా. థ్యాంక్ యూ నాన్న. జలుబు తుమ్మే కదా, అపశకునం కాదు. మీరు బయలుదేరండి. అన్నీ అయిపోయాయా? ఇంకా ఇలాంటివేమైనా ఉన్నాయా? అంటే ఏంటి ఉద్దేశం? ఇంకా ఆపండి మీ గోల. వెళ్ళొస్తామమ్మా. అమ్మా, కారు వరకు వస్తాం. పదండి. అవని పక్కనే ఉంటుంది కదా, శ్రీకర్కి రూట్ చెప్తుంది. అప్పుడు ప్రాబ్లం ఏముంటుంది? వేద చెప్పిన సలహా కూడా బాగుంది కదా. ప్రమాదం జరగనంత వరకు అన్ని బాగానే ఉంటాయి తాతయ్య. చెప్పడం మా ధర్మం, వినకపోతే మీ కర్మ అని పెద్దలంటారు. ఇప్పుడు మీ పరిస్థితి కూడా అలాగే ఉంది. కీడెంచి మేలెంచాలి కదత్తయ్య. ఆఫీస్ వర్క్ ఈ రోజు కాకపోతే రేపైనా చెయ్యొచ్చు. మనుషులకేదైనా అయితే మనమేం చెయ్యలేము. అమ్మా అవని, అందరూ ఇంతలా చెప్తున్నారు కదా, ఆగిపోవడం మంచిది. అవునమ్మా, కంపెనీ వాళ్ళకు వచ్చే డబ్బు నష్టం కంటే ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలి కదమ్మా. మీరేం భయపడకండి, మేం వెళ్తాం. అందరం చెప్తున్నా ఎందుకింత మొండితనం? మేం వెళ్ళగలం. ఎలా? మనసుంటే మార్గం ఉంటుంది. ఏంటా మార్గం? ఏం చేయబోతున్నావో చెప్పమ్మా. కీసిటివ్వు. నువ్వు కూర్చో బాబా. ఏం చేయబోతున్నావు? శ్రీకర్ గారు అక్కడ కూర్చుంటే మరి డ్రైవింగ్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. నువ్వా? నీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. మేమెప్పుడు చూడలేదే. మీరు చూడకపోతే నాకు రానట, మీరు నమ్మకపోతే నిజం కానట. నీ దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందా అమ్మా? ఒక్కొక్కరి దగ్గర ఒక్కో టాలెంట్ ఉంటుందన్నయ్య. అవసరాన్ని బట్టి బయటకొస్తుంది. నువ్వు సామాన్యురాలివి కాదు. లోకంలో చెడు ఎక్కువగా ఉంది కదక్కా. బతకాలంటే ఈ మాత్రమైనా ఉండాలి. నీకు డ్రైవింగ్ వచ్చంటే నాకు ఆశ్చర్యంగా ఉందమ్మా. అత్తయ్య, నేను గతంలో టూరిస్ట్ గైడ్గా పనిచేశాను. అప్పుడు నేను పెద్ద పెద్ద వ్యాన్లు కూడా డ్రైవ్ చేశాను. వ్యాన్లు రిపేర్ అయినా, డ్రైవర్లకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా స్పాట్ నుంచి నేనే వెహికల్స్ ని తీసుకుని వచ్చేదాన్ని. మీరేం భయపడకండి, మేం బయలుదేరతాం. సరేనమ్మా, జాగ్రత్త. బాయ్ నిహారిక. నా పెళ్లి మీ చావుకొచ్చింది. అవనితో నీ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. చూస్తున్నావా వీడి దారుణాలు నిహారిక? సహనానికి పరీక్షలు ఎక్కువైతే విక్కీలాగే మారిపోతారమ్మా.
నా పాయింట్ బాగా క్యాచ్ చేసావు. మీరు రేపొచ్చి ముహూర్తాలు పెట్టమని మరింత ఫోర్స్ చేయండి. అవని వికాస్ల పెళ్లి ముహూర్తాలు తొందరగా ఫిక్స్ కాకపోతే మేం ఈ ఇంట్లో ఇలాంటి దారుణాలు రోజుకొకటి చూడాల్సి వస్తుంది. ఇంతకీ ఆ ఇంట్లో పరిస్థితులేంటి? శ్రీకర్ గతం మర్చిపోవడం నీకు బాగానే ప్లస్ అవుతుంది కదా? ఏంటయ్యేది నా బొందా? ఏం జరిగింది? శ్రీకర్ పూర్తిగా నా దారిలోకి వస్తాడనుకుంటే అవని శ్రీకర్ని ఆఫీస్కి తీసుకొని వెళ్ళిపోయింది. శ్రీకర్ అవనిని మర్చిపోయినా అవని మాత్రం శ్రీకర్ని వదిలిపెట్టడం లేదు. నువ్వేం చేస్తున్నావు? ఇద్దరు చక్కగా షికార్లు చేసిరండని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్తూ సెండ్ ఆఫ్ ఇస్తున్నావా? సిచ్యువేషన్ నా చేతులు దాటిపోయింది వికాస్. ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పక నాకు. నాకు కాబోయే భార్య వాడితో వెళ్ళడం ఏంటి? వెళ్ళినంత మాత్రాన ఏం అయిపోదులే. అవనితో నీ పెళ్లి ఖచ్చితంగా చేస్తాను. 6వ తారీఖున మీ పెళ్లితో పాటు నా పెళ్లి కూడా జరగాలి. 6వ తారీఖు దాటిందంటే నీ ఫోటో కూడా వాటి పక్కన చేరుతుంది. ఏంటే మాకీ కర్మ? మీకు ఇంకో విషయం చెప్పాలి. గుండె గట్టిగా పట్టుకొని వినండి. ఏంటే? వికాస్ ని మనం రాముడిలా బుద్ధిమంతుల్లా వేదవతి వాళ్ళ ముందు ప్రెజెంట్ చేశాం కదా? అవును. వీడి గురించి వాళ్ళకి తెలిసిపోయిందా? వాళ్ళకి కాదు, అవనికి తెలిసిపోయింది. ఒకరోజు నేను మీతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అవని వినేసింది. ఈ ఆఫీస్లో నీకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. వీళ్ళందరూ నీకు బాగా పరిచయం. నీకెవరైనా గుర్తొస్తున్నారా? శ్రీకర్ సార్, లాస్ట్ మంత్ మీరు నా బర్త్డే నాకెవరూ గుర్తు రావటం లేదావని. నన్ను కూడా నువ్వే ఈ ఆఫీస్లో జాబ్లో పెట్టించావు. అదేనా గుర్తొచ్చిందా? లేదవని. బాగా గుర్తు తెచ్చుకో బావా. నాకేం గుర్తు రావటం లేదు అవని. నా తల పగిలిపోతున్నట్టు అనిపిస్తుంది. బావా ఓకే, కూల్ కూల్ బావా. శ్రీకర్ గారి కండిషన్ ఎలా ఉందో అందరూ ప్రత్యేకంగా చూశారు కదా. అందుకే అందరినీ నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, శ్రీకర్ గారు తన గతాన్ని గుర్తు చేసుకునే వరకు అందరం కోఆపరేట్ చేద్దాం, సరేనా? బావా, నీ క్యాబిన్లోకి వెళ్దాం పదా. అవని, ఏంటి శ్రీకర్ సార్ని బావా బావా అని పిలుస్తున్నావేంటి? ఇంతకు ముందు నువ్వు ఇక్కడ పనిచేసినప్పుడు బావా అని పిలవటం ఎప్పుడూ మేము చూడలేదు. అదీ కాక శ్రీకర్ సార్ని నిహారిక పెళ్లి చేసుకోబోతుంది కదా. అవని నాకు మరదలవుతుందని మా అమ్మ చెప్పింది. అలాగే నేను నిహారికను పెళ్లి చేసుకోబోతున్నానని కూడా అమ్మే చెప్పింది. ప్రస్తుతం మా మేనత్త వేదవతి గారు ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ గారు చెప్పే మాటల్ని తప్ప మరొకరు చెప్పే మాటల్ని
శ్రీకర్ గారు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎంతో యాక్టివ్ గా ఉండే శ్రీకర్ సార్ సిచ్యువేషన్ సడన్ గా ఇలా అయిపోవడం సో సాడ్. భగవంతుడి మీద భారం వేశాం, అంతా ఆయనే చూసుకుంటారు. పద బావా. మేనేజర్ గారు, ప్రాజెక్ట్ ఫైల్ తీసుకుంటాండి. నువ్వు బలవంతంగా లాక్కుపోయినా శ్రీకర్ గారు నన్ను గుర్తు చేసుకుంటూ ఉంటారని నేను ఊహించాను. ఇలాంటి కాల్ వస్తుందని కూడా అనుకున్నాను. ఇప్పటికైనా అర్థమైందా? శ్రీకర్ నా వాడే. నేను వెంటనే బయలుదేరుతున్నాను. తొందరగా రా తల్లి. మొత్తానికి మెమరీ లాస్ అనేది నీ పాలిట వరమైందమ్మా. వల రెడీ చేసి ఉంచాను. ఈ రోజు నువ్వు చిక్కుకోవడం గ్యారెంటీ. నీలాంటి కిలాడీని మాయ మాటలతోనే నమ్మించి నీ చాప్టర్ని క్లోజ్ చేయాలి. 6వ తారీఖు వరకు శ్రీకర్ ఇలాగే ఉంటే చాలు. శ్రీకర్ ఆ అవనికి దక్కడు. ఎవరు మీరు? ఎవరు సార్ మీరు? ఏం తమాషాగా ఉందా? బాస్ను పట్టుకుని ఎవరని అడుగుతావేంటి? మీరు మా బాసా? అదేంటయ్యా అలా అంటున్నావు? నన్ను ఇదే మొదటిసారి చూసినట్టు, పరిచయం లేనట్టు. ఏమైంది నీకు? ఇదేమన్నా ప్రాంక్ వీడియో అనుకున్నావా? సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఒకసారి ఇలా వస్తారా? ముందు శ్రీకర్ సంగతి తేల్చుకునే వస్తానమ్మా. ప్లీజ్ సార్, ప్లీజ్. ఆయన ఎందుకు అలా అరుస్తున్నారు? శ్రీకర్ తీరేంటమ్మా అలా ఉంది? శ్రీకర్ గారి మీద వాళ్ళ పల్లెటూరులో అటాక్ జరిగింది సార్. శ్రీకర్ గారు మెమరీ లాస్ అయ్యారు. ఓ మై గాడ్, అంత జరిగిందా? శ్రీకర్ గారు అందుకే మిమ్మల్ని గుర్తుపట్టడం లేదు. మిమ్మల్ని కాదు, అందరినీ మర్చిపోయారు. డాక్టర్ గారు మా రిలేషన్స్ ని పరిచయం చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వెరీ సాడ్. మరి మీ పెళ్లి సంగతి ఏంటి? నన్ను శ్రీకర్ గారిని దూరం చేయడానికి ఒక అమ్మాయి ప్రయత్నం చేస్తుంది. ఎవరది? నాతో చెప్పు, నేను దాని సంగతి తేలుస్తాను. శ్రీకర్ ఇంట్లో వాళ్లతో మాట్లాడతాను. ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ప్రయోజనం లేదు సార్. అందరూ ఆ అమ్మాయితో పెళ్లికి ఫిక్స్ అయ్యారు. మీరు వస్తారని తెలిసిన తర్వాత ఆ అమ్మాయిని ఇక్కడికి రమ్మన్నాను. మీరే ఎలాగైనా నాకు న్యాయం చేయాలి సార్. తప్పకుండా న్యాయం చేస్తానమ్మా. ముందు ఆ అమ్మాయినైతే రాని. రామ్మా, వెళ్దాం. జీవితంలో అప్పుడప్పుడు ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. మనం వాటిని దాటక తప్పదు శ్రీకర్. నువ్వు మామూలు అవుతావు. నిన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేస్తావు. అవని, అయిపోయాను. నా ఫ్లాష్ బ్యాక్ అంతా ఈయన శ్రీకర్ కి చెప్తాడు. ఒకవేళ అదంతా శ్రీకర్ నమ్మేస్తే? నువ్వు పెళ్లి చేసుకోబోయేది అవనని అనుకున్నాను. ఈ నిహారికను చేసుకోవాలని ఎలా అనుకున్నావు? బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవా? క్యారెక్టర్ ఎలాంటిదో చెక్ చేసుకోవా? నిహారిక గురించి ఏం తెలుసని మీరు అలా అంటున్నారు? ఈయన ఏదేదో వాగుతున్నాడు. మనం బయటికి వెళ్దాం రండి శ్రీకర్ గారు. ఎందుకు దొంగగా పారిపోతున్నావు? ఆయన ఏం చెప్తారో విను. దొంగ కాబట్టే పారిపోయే ప్రయత్నం చేస్తోంది. శ్రీకర్, ఈ అమ్మాయి వలన నా కొడుకు శ్రీధర్ జీవితం నాశనం అయిపోయింది. నా కొడుకుని ప్రేమించానని చెప్పింది. డిస్కోలకు, పబ్లకు తిప్పి డబ్బు ఖర్చు పెట్టించేసింది. పెళ్లి దగ్గరకు వచ్చేసరికి
హ్యాండ్ ఇచ్చేసింది. దాంతో నా కొడుకు మెంటల్ గా అప్సెట్ అయ్యాడు. వాడి ఫ్యూచర్ అంతా పాడైపోయింది. మీరు చెప్పిందంతా నిజమా సార్? సార్ అబద్ధాలు ఎందుకు చెప్తారు? ఏంటి నిహారిక గారు, మీరు ఇలాంటి పనులు కూడా చేస్తారా? చూస్తే చాలా ట్రెడిషనల్ గా ఉంటారు. నువ్వు ఈ అమ్మాయిని చేసుకున్నావంటే నీ లైఫ్ అయిపోయినట్టే. ఎటువంటి ఆధారాలు లేకుండా నా క్యారెక్టర్ గురించి మీరు అంత బ్యాడ్ గా ఎలా మాట్లాడతారు? ఆడపిల్ల మీద అన్యాయంగా నిందలా వేస్తారు సార్? ఆధారం ఉంది శ్రీకర్. ఇదిగో చూడు. ఏంటి శ్రీధర్, ఎందుకు రమ్మన్నా? నువ్వంటే నాకిష్టం, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు లేనిదే నాకు లైఫ్ లేదు. ఐ లవ్ యూ నిహారిక. యాక్సెప్ట్ మై లవ్. ఆధారంతో సహా దొరికిపోయావు. ఇంక నువ్వు తప్పించుకోలేవు నిహారిక. అడ్డంగా బుక్ అయ్యానుగా. మనం చూస్తున్నది నిజమే కదా? పొరపాటున కూడా మన ఊహ కాదు, భ్రమ కాదు. ఓర్ నాయనో, ఈ కథలో ట్విస్ట్లేంటో నాకేం అర్థం కావట్లేదు. శ్రీకర్ ఎవరితో బయటికి వెళ్తాడో, ఎవరితో తిరిగి ఇంటికి వస్తాడో అర్థం కావడం లేదు. నేనైతే పెళ్ళాంతో బయటికి వెళ్తే మళ్ళీ పెళ్ళాంతోనే తిరిగి వస్తాను. చిన్న బతుకు చెడ. హాస్యం వసంత, హాస్యం. ఇలాంటి పిచ్చి హాస్యాలు చేసావంటే మోడు పగులుద్ది. ఏంటి నిహారిక, శ్రీకర్ మావేను అవని ఆఫీస్కి తీసుకెళ్తే ఆఫీస్ నుంచి నువ్వింటికి తీసుకొచ్చావు? అసలేం జరుగుతుంది? నువ్వు ఆఫీస్కి రావడానికి అనుమతే లేదని పొద్దున్న అవని అన్ని మాటలంది. మరిప్పుడు నీతో ఎలా పంపించింది? ఏం జరిగింది నిహారిక? అక్కడ ఏదో జరిగుండకపోతే మీరిద్దరూ కలిసొచ్చుండేవారే కాదు. ఏం జరిగిందో నేను చెప్తాను. కాబోయే శ్రీవారు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి. ఏంటి విషయం? స్కెచ్లు అవనినే కాదు, నాకు వచ్చు. నన్ను అడ్డంగా బుక్ చేయాలని చూసింది. చివరికి అవని అడ్డంగా బుక్ అయిపోయింది. ఇంతకీ మ్యాటర్ ఏంటి? నేను మా ఇంట్లో ఉండగా ఆఫీస్కి రమ్మని నాకు ఫోన్ చేసింది. అది జరిగింది. వామ్మో, చాలా పెద్ద ప్లానే వేసిందిగా. అదిగో వస్తుంది. రావమ్మ అవనమ్మ, రావమ్మ రావమ్మ, జై కృష్ణార్పణం. పొద్దున్న శ్రీకర్ని ఒక రేంజ్ లో తీసుకుని వెళ్ళావు, చివరికి నువ్వు ఇలా వచ్చావు. నిహారిక తల మీద కాలేసి తొక్కేద్దామని అనుకుంటున్నట్టున్నావు. అది జరగదవని. అనుకున్నదొక్కటి, అయినది ఒకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ముహూర్తాల గురించి 30 సార్లు అనుకున్నాం, అయిందా? రింగుల మార్పిడి గురించి 10 సార్లు అనుకున్నాం, అయిందా? ఇంకెన్నిసార్లు చెప్పాలి? ఇంకెంతకాలం చెప్పాలి? అందుకని ఇష్టం వచ్చినట్టు ఇలా వచ్చేస్తారా?
ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆటంకం. ఇక మా వల్ల కాదు, మాకు ఓపిక లేదు. అందుకే ఈ రోజు తేల్చుకోవాలనే వచ్చాం. మా అక్క బావలు అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా వేదవతి గారు. మేం కాబట్టి ఇంతవరకు ఎదురు చూసాం. ఇంకెవరైనా ఎదురు చూస్తారా? మీరే చెప్పండి. చూడరు, అస్సలు చూడరు. లాస్ట్ టైం కూడా మీరొచ్చి అవని వికాస్ల పెళ్లి ముహూర్తాలు తొందరగా పెట్టించకపోతే నిహారికని తీసుకుని వెళ్లిపోతాము అని చెప్పారు. జరిగితే 2 పెళ్లిళ్ళు, లేదంటే 2 పెళ్లిళ్ళు ఆగిపోతాయని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్లారు. ఒక జంటకు ముహూర్తం పెట్టి మరో జంటకి ముహూర్తం పెట్టకుండా టైంపాస్ చేస్తుంటే వాళ్ళకి ఒళ్ళు మండదా మరి? దేనికైనా ఒక పద్ధతి ఉండాలి కదా. మేం పద్ధతిగానే ఉన్నాం. మీరు ఈ రోజు మా నిర్ణయాన్ని గౌరవించకపోతే తేడాలొస్తాయి ప్రసాదరావు గారు. అనవసరమైన గొడవలు ఎందుకు? ఎప్పటికైనా వీళ్ళ పెళ్లికి ముహూర్తాలు పెట్టించాల్సిందే కదా. అదేదో ఇప్పుడే పెట్టించేయండి, ఓ పని అయిపోతుంది. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి బావా? మరి పెళ్లికి ముహూర్తాలు కావాలి కదా అని. అది కాదు బావా. ఇంకేం మాట్లాడుకు. అమ్మా, నాన్న, మీరేం ఆలోచిస్తున్నారు? 2-3 సార్లు ముహూర్తాల గురించి ప్రయత్నం అయితే జరిగింది, కుదరలేదు. అది మన తరపున జరిగిన తప్పే. అందులో కాదనేది లేదు, సమర్థించుకునేది లేదు. అలాంటప్పుడు ఇంకెందుకు ఆలోచన? ముహూర్తాలు పెట్టించేద్దాం. ఆల్రెడీ ముహూర్తాలు పెట్టించుకునే వచ్చాం. ముహూర్తాలు పెట్టించేశారా? అవును, పెట్టిన ముహూర్తం గురించి చెప్పి నిశ్చయతాంబూలం ఇచ్చి వెళ్దామని వచ్చాం, అంతే. అయితే ఇంకేం, అందరం కూర్చొని ఆ ముహూర్తం గురించి విందాం. పంతులు గారు, మీరు కూర్చోండి. అమ్మా, అందరూ కూర్చోండి. పంతులు గారు, అమ్మా, మీరు చెప్పండి. ఇంకో విషయం, నీ పెళ్లి ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. ఎక్కడా తక్కువ జరగకుండా, లోటు రాకుండా గ్రాండ్ గా అరేంజ్మెంట్స్ చేయిస్తాను. ఓకేనా? మీరెలా చేస్తారు? మీరు నా మెడలో తాళి కట్టారు. ఏమనలేదే. ఏదో అన్నావు, నాకు సరిగా వినిపించలేదు. పెళ్లి ఏర్పాట్లు చేస్తాను అన్నారు కదా, అందుకే థ్యాంక్స్ అని అన్నాను. అవునా? ఓకే. మెడలో తాళి లేదు. మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు. మరి వికాస్తో నా పెళ్లి జరగకుండా
ఆవేదన ఆ దేవుడికి వినపడాలని నా ప్రయత్నమంతా. నీకొచ్చిన కష్టమేమిటో సాక్షాత్తు ఆ పరమశివుడి మీదే ఆగ్రహం చూపించేంత బాధేంటో నాతో చెప్పమ్మా. నేను వరాలిచ్చే శక్తివంతుణ్ణి కాకపోయినా పరిష్కార మార్గాన్ని చూపించగలుగుతాను. నా జీవితం ఎటు పోతుందో చివరికి శ్రీకర్ గారు మెమరీ లాస్ అయ్యారు. అవని ఎవరో కాదురా, మీ నాన్న చెల్లెలు కూతురు, మా మేనకోడలు. నీకు మరదలవుతుంది. వచ్చే నెల 6వ తేదీ రాత్రి 9 గంటలకి అవని వికాస్ల వివాహం. ఒకవైపు నా మెడలో తాళి లేదు, మరోవైపు తాళిని కట్టడానికి మరో మనిషి సిద్ధమవుతున్నాడు. అందరూ తొందరగా రండి. ఏంటత్తయ్యా? ఏదైనా క్లాసా అత్తయ్య గారు? ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అయితే క్లాస్ కాదన్నమాట. ముఖ్యమైన సమావేశం అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటరే అయ్యుంటుంది. అవని కూడా ఉండుంటే బాగుండేది. అవని లేకపోయినా మ్యాటర్ పోస్ట్ అవుతుందిలే. విషయం ఏంటో మొదలు పెట్టు. అదృష్టం కొద్దీ 2 జంటల పెళ్లిళ్లు ఒకే తేదీన ఒకే ముహూర్తానికి నిర్ణయించబడ్డాయి కాబట్టి పెళ్లిళ్లు ఘనంగా జరిపించే విషయంలో మీ అభిప్రాయం కూడా తెలుసుకుందామని పిలిచాను. నా పెళ్లి రాధాకృష్ణ పెళ్లి జరిపించినట్టే జరిపించండి. ఇందులో అభిప్రాయ సేకరణలు ఎందుకు? అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరమ్మా. అప్పటికంటే ఇప్పుడు బంధువులు కూడా బాగా పెరిగారుగా. మా పెళ్లిలాగే వికాస్ అవనీల పెళ్లి కూడా ఏ లోటు రాకుండా చేయాలమ్మా. పొరపాటును కూడా అలాంటి లోటు రానివ్వం శ్రీకర్. గతం మర్చిపోవడం వలన చాలా లాభాలున్నాయని నాకు తెలీదు. నాకు కూడా తల మీద దెబ్బ తగిలితే వసంతను మర్చిపోయేవాణ్ణి. పెళ్ళైన కొత్తలో కొట్టినట్టు కొట్టావే. సరే సరే, ముందు అసలు విషయానికి రండి. పెళ్లికి మంచి డీజే పెట్టించాలి. నేను చెయ్యబోయే డాన్స్ హైలైట్ అవ్వాలి. నా సైడ్ నుంచి అదొక్కటే రిక్వెస్ట్. అదిగో అవని కూడా వచ్చేసింది. రామ్మా. కొత్త పెళ్లి కూతురా రావమ్మా, కుడికాలు ముందు పెట్టి రావమ్మా. అందరం పాటతో స్వాగతం పలుకుదాం. కోరస్ ఇవ్వండి వసంత. కొత్త పెళ్లి కూతురా రావమ్మా, నీ కుడికాలు ముందు పెట్టి రావమ్మా. ఏంటమ్మా డల్గా ఉన్నావు?
ఏంటి బావా అలా చూస్తున్నావు? నిన్ను చూస్తుంటే కొన్ని మాటలు చెప్పాలనిపిస్తుంది. ఏంటవి? అవని అంటే అర్థం భూమి. నీకు భూదేవికున్నంత ఓర్పు ఉంది, లక్ష్మీదేవికున్నంత కళ ఉంది, మంచి మనసుంది, ప్రతి విషయంలోనూ వేలెత్తి చూపించలేని గుణం ఉంది. నా గురించి ఇన్ని మంచి మాటలు చెప్తున్నావంటే మన గతం నీకు గుర్తొస్తున్నట్టు అనిపిస్తుంది బావా. నీ గురించి ఇంకా ఇంకా చెప్పాలనిపిస్తుంది. ఒక్కోసారి గలగలా మాట్లాడతావు, ఒక్కోసారి మాటలే రాందాన్లా ఉండిపోతావు. ఎందుకలా? నేనంతే బావా. కొన్ని విషయాలకు సంబరపడిపోతాను, కొన్ని విషయాలకు ప్రేక్షకురాలనై అలా చూస్తుండిపోతాను. సరే సరే, నీకోసం నీ కాబోయే భర్త వెయిట్ చేస్తున్నాడు. వెళ్దాం పద. ఇప్పటి వరకు నువ్వు చాలా మాటలు చెప్పావు. ఇప్పుడు నేనొక మాట అడగనా? అడుగు. ఎందుకు మొహమాటం? నేను వికాస్తో ఒంటరిగా ఊరు వెళ్తుంటే నీకు ఇబ్బంది అనిపించడం లేదా? చెప్పు. ఆ విషయంలో నీ మనసులో ఎలాంటి భావనుంది? నువ్వేమనుకుంటున్నావు? చెప్పు బావా. నువ్విలా అడుగుతుంటే నాకొకటి అనిపిస్తుంది. ఏంటి? ఏమనిపిస్తుందంటే, తొందరగా చెప్పు బావా. కాబోయే భర్తతో సరదాగా సంతోషంగా వెళ్తున్నావనిపిస్తుంది. అంతేనా? ఇంకేం అనిపించట్లేదా? ఇంకేం గుర్తుకు రావడం లేదా? అంతకంటే ఇంకేమనిపిస్తుంది? ఇంకేం గుర్తుకు రావాలి? నువ్వేదైనా చెప్పాలనుకుంటే స్ట్రైట్ గా చెప్పు. ఏం లేదులే బావా. వికాస్తో హ్యాపీగా వెళ్ళిరా. పద. రాయి. అమ్మా, ఏంటి? నాన్న ఈ మధ్య శూన్యంలోకి చూస్తూ దెయ్యాలతో మాట్లాడుతున్నాడు. మీ నాన్నకు మందెక్కువైనా మందు దొరక్కపోయినా అలాగే చేస్తుంటాడు. ఆయన గురించి నీకెందుకు? నీ హోంవర్క్ నువ్వు చెయ్యి. రాయ్. అనుమానాలన్నీ బుర్రలో పోగేసుకుంటే బుర్ర బ్లాస్ట్ అయ్యేలా ఉంది. సుజాతను అడిగి అర్జెంటుగా క్లియర్ చేసుకోవాలి. సుజీ, బుర్రలోని పురుగులు పనికి మాలిన అనుమానాల్ని రేపుంటాయి. అవును సుజీ, తల పగిలిపోతుంది. నా అనుమానాలకు సమాధానాలు దొరకందే నాకు నిద్ర రాదు. పిల్ల చేత హోంవర్క్ చేయిస్తున్నాను, కనపడుతుంది కదా, డిస్టర్బ్ చేయకు. అవని కథ గురించి ఆలోచిస్తుంటే తాగిన మందు కూడా ఎక్కడం లేదు. ఇంత టార్చర్ నేనెప్పుడూ అనుభవించలేదు. పాపం, నాన్నని చూస్తుంటే జాలేస్తుంది. నాన్న డౌట్లు తీర్చేయమ్మా. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? కొన్ని ప్రశ్నలు టకటక అడుగుతాను, నువ్వు కూడా టకటకమని సమాధానం చెప్పే. అడుగు. నువ్వు రాయ్. అవనికి పెళ్ళైందా? అయ్యింది. అవని మెడలో తాలుందా? పెళ్ళైన వాళ్ళ మెడలో తాళుండకుండా ఇంకే ఉంటుంది? తాళి ఎవరు కట్టారు? అవని వాళ్ళ ఆయన కట్టాడు. అదే, ఆ ఆయన ఎవరు? నువ్వెవరనుకుంటున్నావు? నేను నిన్ను ప్రశ్నించాలి, నువ్వు నన్ను ప్రశ్నించకూడదు. ఎవరు కట్టారో చెప్పు. శ్రీకర్. అవని ఫ్యూచర్ లో ఎవరితో ఉంటుంది? అదేం చెత్త ప్రశ్న.
నా ప్రశ్నలు ఇలాగే ఉంటాయి గాని నువ్వు మాత్రం సమాధానం చెప్పు. శ్రీకర్తోనే ఉంటుంది, అందులో అనుమానమే లేదు. మరి ఆ వికాస్ గారు అవనిని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. వాడు అలాగే అనుకుంటాడు, అది వాడి కర్మ. మరి శ్రీకర్ ఏమో అవని నా పెళ్ళాం కాదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అది శ్రీకర్కి అవసరం. తాళి కట్టినోడు పెళ్ళాం కాదన్నట్టు ఎలా మాట్లాడతాడు? అతను అలాగే మాట్లాడతాడు. ఓరి నాయనో, నా తల తిరిగిపోతుంది. ఈ ఘోరాన్ని నేను భరించలేను 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 భరించలేను. ఇంత అందమైన అమ్మాయి నాకు వైఫ్గా రాబోతుందని సంతోషంతో చూస్తున్నాను. మాటి మాటికి మీరు ఒక అమ్మాయి విషయంలో కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. నావి కామెంట్స్ కాదవని, కాంప్లిమెంట్స్. అయినా నేనేమైనా పరాయి అమ్మాయి గురించి మాట్లాడుతున్నానా? నాకు కాబోయే భార్య గురించే కదా. పైగా మన పెళ్లి ముహూర్తం కూడా పెట్టేశారు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ మంత్ 6th. మనం చాలా దూరం వెళ్ళాలి. 100 ఏళ్ల జీవితం అంటే చాలా దూరమే కదా. నేనన్నది పల్లెటూరు గురించి. నీతో ఎంత దూరం ప్రయాణమైనా చిటికలో తీసుకెళ్తాను. మాట్లాడకుండా తీసుకెళ్తే చాలు. ఎందుకు కాస్త మూడీగా ఉన్నట్టున్నావు? డిస్టర్బ్ చేయంలే. ఎంతో నమ్మకంతో బయలుదేరాను. నా తాళి నాకు దొరికేలా చేయి దేవుడా. మీ మాటలు విన్న తరువాత అవని దగ్గర చీరలెన్నున్నాయో నగలెన్నున్నాయో చూద్దామని వెళ్తున్నాను. ఆ విషయాలన్నీ మీకెందుకు శ్రీకర్ గారు? అవనికి ఏం చెయ్యాలో, అవనికి ఏం పెట్టాలో అన్ని అత్తయ్య మామయ్యలు చూసుకుంటారు కదా. మీరా విషయాల గురించి ఆలోచించి అనవసరంగా స్ట్రెయిన్ కాకండి. దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయడమే ఎక్కువ. అవని గురించి ఎందుకు అంతలా ఆలోచించేస్తున్నావు? అవని పరాయిది కాదు కదక్క, ఈ ఇంటి మేనకోడలే కదా. అలా ఆలోచించడంలో తప్పే ఉంది. నువ్వు కాబోయే భార్య నిహారిక గురించి మాత్రమే ఆలోచించాలి శ్రీకర్. మరొకరికి కాబోయే భార్య గురించి ఆలోచించకూడదు. ఆ మనిషి ఈ ఇంటికి మేనకోడలైనా సరే, ఎవరిని ఏ హద్దుల్లో ఉంచాలో ఆ హద్దుల్లోనే ఉంచాలి. అర్థమైందా? అవును, నువ్వు నన్ను ఎందుకు లాగావు నిహారిక? మీరు నా రూమ్ అనుకొని అవని రూమ్ కి వెళ్తున్నారేమోనని లాగాను. అవని ఇంట్లో లేకపోయినా అవని రూమ్ లోకి మీరు వెళ్లడం అత్తయ్య వాళ్ళు చూసారంటే మీ గురించి తప్పుగా అనుకుంటారు కదా. అందుకే అలా చేశాను. నేను చేసింది రాంగా శ్రీకర్ గారు? లేదు నిహారిక, నువ్వు చేసింది రైట్. థ్యాంక్ యూ. అయితే నేను వెళ్ళి చెక్ చేయను, అవని వచ్చాక అడుగుతాను. శ్రీకర్ దగ్గర చెప్పింది కాకుండా ఇప్పుడు అసలు విషయం చెప్పు. సడన్ గా అవని గుర్తొచ్చి రూమ్ లోకి వెళ్తున్నాడేమో అని అనిపించింది. అవనికి సంబంధించిన వస్తువులేమైనా చూశాడు అంటే గతం గుర్తుకొచ్చినా రావచ్చు. ఆ భయంతోనే లోపలికి వెళ్లకుండా ఆపేశాను. నువ్వు భయపడేది చూస్తుంటే అవనికి సంబంధించిన జ్ఞాపకాలు గుర్తుకు వస్తే శ్రీకర్ పెళ్లిపీటల మీద నుంచి లేచొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి అపశకునాలు మాట్లాడుకక్కా. అత్త చెప్పింది వాస్తవమే నిహారిక. ఎందుకైనా మంచిది మావయ్యని ప్రతి క్షణం కనిపెట్టుకొనుండు. ఇక్కడ నిహారిక ఇలా ఉంది. అసలు అవని ఇష్టం లేని వికాస్తో పల్లెటూరుకెందుకు వెళ్తుందో, ఏం బాంబు పేల్చబోతుందో అని నాకైతే అనుమానంగా ఉంది. మనకు చెప్పిన కారణమైతే నిజం కాదని మనందరికీ తెలుసు. శ్రీకర్తో నీ పెళ్లి జరగటానికి ఇన్ని ట్విస్ట్లా? నా పెళ్ళైతే వసంతతో పుసుక్కుని జరిగిపోయింది. ఇలా గ్యాప్ ఉండుంటే భలే సరదాగా ఉండేది. మొదటిసారి నిన్ను చూసినప్పుడు హీరో క్యారెక్టర్ అనుకుని ఓకే అన్నాను. పెళ్ళయ్యాక తెలిసింది కామెడీ క్యారెక్టర్ అని. నువ్వు మరి హీరోయిన్వి. ఇప్పుడు మీ పెళ్లి గోల్ ఎందుకు ఆపండి.
ఇటు పదండి. ఇటా? ఏం వెతుకుతున్నావని? ఏం లేదండి, పదండి. ఈ అమ్మవారేనా? అవును. తొందరగా మొక్కుకో. అవని, అదిగో పూజ సామానుంది అక్కడ. మా అవని సిటీ నుంచి ఈ పల్లెటూళ్ళలో మొక్కు తీర్చుకోవాలని వచ్చింది. ఈ దేవతకు అంత మహిముందా? ఉంది సార్. అందుకే చుట్టుపక్కల ఊర్ల నుంచి జనాలందరూ మా ఊరికి వస్తుంటారు సార్. అమ్మవారికి పూలు, పళ్ళు, పసుపు కుంకుమలతో పాటుగా 11 కొబ్బరికాయలు కొట్టి ముక్కుకుంటే అనుకున్న కార్యం నెరవేరుతుంది. ఆగిపోయావే? ఇదే చివరిది కదా, కొట్టేయ్, వచ్చిన పని పూర్తయిపోతుందిగా. ఇదే ఆఖరిది, అంటే ఇదే ఆఖరి అవకాశం అని అర్థం. నా బావ నాకే సొంతం కావాలి, మరొకరి భర్తగా మారకూడదు. నా జీవితంలోకి మరొకరు రాకూడదు. నా తాళి నాకు కనిపించేలా చేయి తల్లి. నేను ఈ ఊరి కోసం చాలా చేశాను. అన్నపూర్ణదేవికి ప్రసాదం చేశాను. ఏరువాక జాతరలో ప్రతి పండగలోనూ నా పాత్ర గురించి నీకు తెలియంది కాదు. నాకు న్యాయం చేయి. ఎందుకు ఇంతసేపు ఆలోచిస్తున్నావు? తొందర కానీ. పది టెంకాయలు పగిలాయి, 11వది మాత్రం పగలకుండా అమ్మవారి ముందుకు వెళ్ళారు. అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఇలాంటి గ్రామ దేవతలకు చాలా మహిమలుంటాయని నేను విన్నాను. ఎందుకిలా జరిగిందో తొందరగా తీసుకుని అది కూడా కొట్టే.
ఎందుకు ఆపారు? బాగా దాహంగా ఉంది. వాటర్ బాటిల్ తీసుకుని వస్తాను. ఇంటి దగ్గరలోకి వచ్చేసాం కదా, ఇంటికెళ్ళి తాగొచ్చులేండి. ఎక్కడొచ్చాం? ఇంకా చాలా దూరం ఉంది. 1 మినిట్లో వచ్చేస్తాను. కార్లోనే ఉండు. తాగుబోతు వెధవా, దాని గురించి వెళ్ళిపోతున్నాడు. హలో, వాటర్ బాటిల్ ఇవ్వు. నేను అవనిని పెళ్లి చేసుకుంటున్నాను. వీడే వాడు, వాడే వీడు. హలో బ్రదర్, హలో బ్రదర్. నువ్వా? నేనే బ్రదర్. లోపల ఎవరు బ్రదరు? అవని, అవని బయటికి రా. చెప్పేది నీకే, బయటికి రా. నువ్వు ఇదంతా తిరుగుతున్నావా? నరసింహం, నాకు మెంటల్ లేపకు. నీ దారి నువ్వు పో. నువ్వు అమాయకుడు బ్రదర్, నీకేం తెలీదు. నువ్వు కాసేపు ఆగు. ఈ డబల్ గేమ్ ఏంటవని? ఏం చేశాను? అబ్బచ్చా, నువ్వేం చేయడం లేదు. పాపం, చాలా అమాయకురాలుగా. ఏంటి నీ ప్రాబ్లం? అతన్నేం చేద్దామనుకుంటున్నావు? అతనెవరు? ఇంతకు ముందు అవని మెడలో తాళి కట్టినవాడు. నిన్ను కారుతో గుద్దేసి కేసు లేకుండా చేసుకుంటాను. అవని జెన్యూన్. అవని గురించి నీకేం తెలీదు. కూర్చోవని. తప్పించుకున్నానని సంతోషపడుతున్నావు అవని? వికాస్ గారు చాలా తెలివైనవారు. నువ్వు వికాస్ గారిని మోసం చేయలేవు. ఎంత తెలివైనడో అర్థమవుతుందిలే. ఆయన మీ అక్క చెల్లెల కంటే తెలివైన వారు ఇంకెవరుంటారు? అవని, అతనితో మాట్లాడి కూర్చో. అమ్మో, అవని మీద చెయ్యి వేస్తే ఒప్పుకోడంట. శ్రీకర్తో తాళి కట్టించుకుని చెట్టా పట్టాలేసుకుని తిరుగుతుంది అని తెలిస్తే ఏం చేస్తాడో. వీడు నాకంటే వెదవలా ఉన్నాడు. అమ్మో. వేదవతి గారు, శ్రీకర్ బ్రో, అందరూ బయటికి రండి. వచ్చేసారా? నా కాబోయే భార్యని పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చినట్టు తీసుకొచ్చాను. పువ్వును నలిపేయకుండా తీసుకొచ్చాడంటే గ్రేటే. ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది కలగలేదు కదమ్మా? చెప్పవని? ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఇంతకీ అమ్మవారికి ఏం మొక్కుకున్నావు? ఇక్కడి నుంచి బయలుదేరే ముందే చెప్పింది కదా, భర్త గురించి మొక్కుకోవడానికి వెళ్తున్నాను అని. కాబోయే భర్త గురించి నిహారిక,
అదే కాబోయే భర్త గురించి. గ్రామదేవత ముందు 11 కొబ్బరికాయలు కొట్టి మరీ మొక్కుకుంది. నువ్వేదో ప్లాన్ చేస్తున్నావని ఎంత ఆలోచిస్తున్నా అది నాకు తట్టడం లేదు. లేదంటే నువ్వు పల్లెటూరు వెళ్ళుండేదానివే కాదు. ఇంకో విషయం, మా పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరగాలని బాగా బలంగా మొక్కుకుంది. ఎక్కడి నుంచి వస్తుందా అని కంగారు పడకండి. నా మొబైల్ రింగ్ టోన్. ముందది కట్ చేయండి పెద్దిరాజు గారు. సిచ్యువేషన్ కి తగ్గట్టుగా లేదు కదా. బాగా నెగటివ్ గా ఉంది. ఓ, నెగటివ్ టాక్స్ అన్నా నెగటివ్ మనుషులన్నా నాకు అస్సలు నచ్చదు. నువ్వే చెప్పాలి మరి. ఏమన్నారు? నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నాను. నీ కోరిక తీరింది కదా, ఇక నీకు అంతా మంచే జరుగుతుంది. అవునత్తయ్య, నా కోరిక నెరవేరింది. ఇక నా గురించి ఎవరు ఎన్ని రకాలుగా చెడు ప్రయత్నాలు చేసినా వారి ప్రయత్నాలు ముందుకు సాగవు. ఇక నేను బయలుదేరుతాను. పెళ్లి పనులు త్వరగా మొదలు పెట్టండి వేదవతి గారు. మంచి రోజు చూసుకుని మొదలు పెడతాం బాబు. థ్యాంక్స్ అండి. అందరికీ బాయ్. బాయ్ బ్రో. బాయ్ బాయ్. బాయ్ అవని. విక్కీ, నీతో మాట్లాడాలి. నేను వస్తాను. నేను ఇప్పుడే వస్తాను అత్తయ్య. సరేనమ్మా. వెళ్ళిన పని నీట్గా అయిపోయింది కదా, ఇక హ్యాపీగా ఉండు. వెళ్ళిన పని సాధించుకుని రమ్మని ఆశీర్వదించారు కదా. నిన్నటి వరకు దిగులుగా ఉన్నావు, ఈ రోజు ఆనందంగా కనపడుతున్నావు. ఏంటి విషయం? శ్రీకర్ మామూలయ్యాడా? నిన్ను గుర్తుపట్టాడా? ఆ రోజు కూడా తొందరలోనే రావాలని అమ్మవారికి మొక్కుకున్నాను. ఇప్పుడు నా ఆనందానికి కారణం ఏంటంటే ఎక్కడ దొరికింది? పల్లెటూరులో అమ్మవారి సమక్షంలో దొరికింది. పోనీలే, ఎంతో నమ్మకంతో నువ్వు అక్కడికి వెళ్ళినందుకు నీకు చాలా మేలు జరిగింది. నాకు ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే, రౌడీలు మా మీద అటాక్ చేసిన రోజు రాత్రి నేను అమ్మవారి వైపే వెళ్ళలేదు. అయినా సరే నా తాళి అమ్మవారి దగ్గరుంది. అమ్మవారు నా మాంగళ్యాన్ని తన దగ్గరికి రప్పించుకుని నా బావకి ఊపిరి పోసింది. నువ్వు మంచి మనసున్న దానివి కాబట్టే ఎన్ని సమస్యలు ఎదురైనా చివరికి నీకు మంచే జరుగుతుంది. బావ కట్టిన తాళి లేనంతసేపు నన్ను నేను కోల్పోయినట్టు అనిపించింది. ఇప్పుడు